సో పెట్టుకున్నామా ఈవెంట్స్ అని. సో ఈవెంట్స్ అనే టాపిక్ దేనికంటే, సో మనం నేను అనుకున్నాం కానీ నాకు బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే అలర్ట్ రావాలి. సో అప్పుడు దాకా నాకు అలర్ట్ అనేది రావద్దు. అంటే మనం ఏం వాడాలి, ఫంక్షన్ వాడుకోవాలనుకున్నాం. అండ్ ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు వాడాలనుకున్నాం కదా, సో అప్పుడు మనం ఈవెంట్ వాడాలి. అంటే క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఒక ఫంక్షన్ అనేది కావాలి కొనుక్కోవాలి అని ఒక ఈవెంట్ వాడాలన్నమాట. సో ఈవెంట్ ఎందుకంటే, సో మనకి అనేది చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ అంటాం. అంటే ఒక ఎలిమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కానీ స్టేట్ దాని ఒక స్టేట్ చేంజ్ అయితే దాని ఒక ఈవెంట్ అనేది పర్ఫామ్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుందా, అంటే ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, దాన్ని ఏమంటారంటే ఈవెంట్ అంటారు. ఓకేనా, ఫస్ట్ ఈవెంట్ డెఫినేషన్ రాసుకోండి. ఈవెంట్ ఈవెంట్ perform an action, perform an action by changing the state of the element. సో ఈవెంట్స్ అంటే దేనికనమాట, టు పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్. ఒక యాక్షన్ అనేది పర్ఫార్మ్ అవడానికి ఈవెంట్స్ అని వాడుకుంటాం. ఎలా పర్ఫార్మ్ అవుతుందంటే, ఆ ఈవెంట్ ఒక ఎలిమెంట్ ఒక స్టేట్ ని చేంజ్ చేస్తాం. స్టేట్ చేసి ఒక యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేసుకున్నాం అనమాట. సో ఇలా స్టేట్ చేంజ్ చేయడానికి మనకి ఒకటి కావాలి. సో ది ఈవెంట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద performed by the event handler. The event is performed by the event handler. అంటే మన ఈవెంట్ అనేది వర్క్ కావాలంటే ఈవెంట్ హ్యాండలర్ ఏం చేస్తుందంటే, ఆ వర్కింగ్ అనేది చేసేది ఎవరంటే ఈవెంట్ హ్యాండలర్. అంటే ఈవెంట్ మనం అంటే ఈవెంట్ హ్యాండలర్. ఈవెంట్ హ్యాండలర్ డెఫినేషన్ రాసుకోండి. ఈవెంట్ హ్యాండలర్ ఈవెంట్ హ్యాండలర్ is known as the process of the process of changing and the process of changing and state of the element is known as event handling. ఈవెంట్ హ్యాండ్లింగ్ డెఫినేషన్ మీనింగ్ అర్థమైందా? సో ఈవెంట్ అంటే ఏమనుకుంటున్నాం, చేంజ్ స్టేట్ ఆఫ్ ది ఎలిమెంట్. ఎలిమెంట్ ఆఫ్ స్టేట్ చేంజ్ చేసుకున్నాం. ఆ స్టేట్ చేంజ్ అనే ప్రాసెస్ హ్యాండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, అందుకే ప్రాసెస్ చేంజ్ స్టేట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్ హ్యాండ్లర్. ఓకేనా, కొన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకేనా, సో నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కడ వరకు ఉంటుందంటే, జావా స్క్రిప్ట్ అనేది ఈవెంట్ హ్యాండ్లింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఈవెంట్ హ్యాండిల్ event handling handled by the javascript. Event handling handled by the javascript. నెక్స్ట్ సో అర్థమైందా, ఈవెంట్ అంటే ఏంటో, ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటో అర్థమైందా? సో ఓకేనా, ఈవెంట్ అంటే ఏంటి, సో చేంజ్ చేయడం. ఒక స్టేట్ అనేది చేంజ్ చేసి ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడానికి ఈవెంట్స్ అని వాడుకుంటాం. అలా చేంజ్ చేయడానికి ఆ ప్రాసెస్ ఏమంటాం అంటే ఈవెంట్ హ్యాండ్లర్ ఇచ్చేసుకుని ఆ స్టేట్ అనేది చేంజ్ చేస్తాం. ఓకేనా, సో ఆ హ్యాండిల్ చేయాలంటే మనకి ఎవరు ఉండాలి, జావా స్క్రిప్ట్ అనేది ఉండాలి. సో బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇచ్చేసుకుని ఆ ఈవెంట్ హ్యాండిల్ ద్వారా చేంజ్ ఎలిమెంట్ స్టేట్ అనేది చేంజ్ చేయాలి. ఓకేనా, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్.
There are different types of events in JavaScript. And the first one is mouse event, Windows event, sorry, Windows keyboard event, form event, keyboard. ఇక్కడ విండోస్ ఆర్ డాక్యుమెంట్ పెట్టి విండోస్ ఆర్ డాక్యుమెంట్. సో మనకి మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి? ఫోర్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఏమిటి? మౌస్ ఈవెంట్, విండోస్ ఈవెంట్, కీబోర్డ్ ఈవెంట్ అండ్ ఫామ్ ఈవెంట్. అంటే ఒక దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మౌస్ ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు, కీబోర్డ్ ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు, విండోస్ అంటే మన వెబ్ పేజ్ ఉంది కదా, ఆ వెబ్ పేజ్ మీద ఇలాంటి ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు అని మొత్తం ఈవెంట్స్ మొత్తం ఫోర్ టైప్స్ కేటగిరీ చేశారు. ఓకేనా? ఫోర్ గ్రూప్స్ గా కన్వర్ట్ చేశారు. సో అవే ఫోర్. దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ మౌస్ ఈవెంట్. ఫస్ట్ వన్ మౌస్ ఈవెంట్. ఒక టేబుల్ ఫామ్ తీసుకోండి. ఈవెంట్, ఈవెంట్ హ్యాండలర్, డిస్క్రిప్షన్. ఈవెంట్ హ్యాండలర్, డిస్క్రిప్షన్. సో మనం ఫస్ట్ అనుకున్నాం బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక అలర్ట్ అనేది రావాలి అనుకున్నాం. అంటే అప్పుడు మనం ఏ ఈవెంట్ వాడుకోవాలంటే క్లిక్ అనే ఈవెంట్ వాడు. సో ఈవెంట్ నేమ్ ఇస్ క్లిక్. సో నెక్స్ట్ ఈవెంట్ క్లిక్ అనుకున్నాం. క్లిక్ అనేది వర్క్ కావాలంటే ఏముండాలి? ఈవెంట్ హ్యాండలర్ ఉండాలి కదా. సో ఈవెంట్ హ్యాండలర్ ఏమవుతుందంటే ఆన్ క్లిక్, ఆన్ క్లిక్. ఓకేనా? డిస్క్రిప్షన్ రాసుకున్నామా? వెన్ యూజర్ clicked on the element, when the user clicked on the element, okay na? Next one is mouse power. Mouse power. సో ఈవెంట్ హ్యాండిల్ ఏమవుతుందంటే ఆన్. సో ఈవెంట్ హ్యాండిల్ ఆన్ ఉంటుంది. అన్నిటి ముందు ఆన్ అని పెట్టాలి, ఈవెంట్ హ్యాండిల్ అంటే కన్వర్ట్ అవుతుంది. మౌస్ ఓవర్. When the cursor of the mouse
మౌస్ ఓవర్ ది ఎలిమెంట్. సో ఓవర్ మీన్స్ ఏంటి? దాని పైన మూవ్ అయినప్పుడు, ఆ ఎలిమెంట్ పైన మన కర్సర్ పోయినప్పుడు ఒక యాక్షన్ అంటే మనం ఏం వాడతాం? మౌస్ ఓవర్ అండ్ యాక్షన్ ఈవెన్ అని వాడతాం. ఓకేనా? ఇస్ మౌస్ అవుట్. సో ఈవెన్ ఆన్ మౌస్. When the cursor of the mouse leaves an element, and the cursor of the mouse leaves an element, అంటే ఇదేమవుతుంది? మౌస్ ఓవర్ కి మౌస్ అవుట్ డిఫరెన్స్ ఏంటి? మౌస్ ఓవర్ అంటే దాని పైకి వెళ్ళినప్పుడు క్యాప్చర్ పర్ఫామ్ అయ్యేది మౌస్ ఓవర్. మౌస్ అవుట్ అంటే ఆ ఎలిమెంట్ పైన యారో వస్తుంది కదా, వచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఇమేజ్ అనుకోండి. ఇమేజ్ పైన నేను ఏం పెట్టాను? మౌస్ ఓవర్ అని ఈవెంట్ పర్ఫామ్ చేస్తాను. అంటే యారో పోతుంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఏం యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇమేజ్ బయటకు వెళ్ళినప్పుడు పర్ఫామ్ అయింది. ఓకేనా? అంటే ఆ ఎలిమెంట్ నుంచి మనం మౌస్ యారో అనేది బయటకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వడానికి వాడతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, సరే నేను ఎగ్జామ్ రాసినప్పుడు చూడండి. సో ఆ విండో నుంచి మనం యారో పక్క తీసుకెళ్ళి కాపీ చేసినా సరే మీకు ఏమొస్తుంది? యూ కాపీ ద సంథింగ్ మళ్ళీ ఇస్తారు. ఓకేనా? ఆ టైప్ లో మనం చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మౌస్ డౌన్. మౌస్ డౌన్ ఈవెన్ ఏమవుతుంది? ఆన్ మౌస్ డౌన్. సో ఇది వచ్చేసరికి అంటే మనకి ఫిజికల్ మౌస్ ఉంటుంది కదా, నార్మల్ గా మౌస్ ఉంటుంది కదా, ఆ మౌస్ కి టూ బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. సో బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? బటన్ అనేది లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్తే మీనింగ్ అంటే మౌస్ డౌన్ అయినప్పుడు, అంటే మౌస్ క్లిక్ చేసినప్పుడు నీకు డౌన్ కి వెళ్తుంది కదా. సో అలా డౌన్ అయినప్పుడు మీకు ఈవెంట్ అనేది పర్ఫామ్ అవ్వాలంటే. ఓకేనా? సో రాసుకుంటానికి when the mouse button is when the mouse button is pressed over the element. సో లైక్ మనకి ఆన్ క్లిక్ టైప్ లోనే పనిచేస్తుంది కూడా. క్లిక్ కూడా మనం బటన్ నొక్కుతాం కదా. సో డాష్ సరికి అంటే మౌస్ అప్. ఇదేసరికి ఆన్ మౌస్ అప్. సో ఈ మౌస్ అప్ వచ్చేసరికి, సో మౌస్ డౌన్ అంటే ఏమన్నాం? ప్రెస్ అన్నాం, ప్రెస్డ్ అన్నాం కదా. సో ఇదేంటే రిలీజ్ అయినప్పుడు, అంటే ప్రెస్ చేసినాక బటన్ చేస్తాం కదా, అది రిలీజ్ అనమాట. when the mouse button when the mouse button is released over the element. So last one is mouse move. ఒకటే ఇంకేం లేవు. ఇది on mouse move. When the mouse movement take place,
when the mouse movement takes place. సో ఇది ఎప్పుడు పట్టుకోవాలంటే మౌస్ మూవ్‌మెంట్ అంటే యారో మనం మూవ్ చేస్తుంటాం అటు ఇటు అలా మూవ్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో సిస్టమ్ మీద యాక్షన్ పర్ఫార్మ్ అవ్వాలంటే మనం మౌస్ మూవ్ అని ఇస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేద్దాం. సో అర్థమైందా? మౌస్ ఈవెంట్స్ మొత్తం ఎన్నున్నాయి? 6. ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ లేదు మనం బేసిక్‌గా వాడుకునే ఇవి ఉంటాయన్నమాట. ఓకేనా? సో దీంట్లో మనకి ఏమున్నాయి? క్లిక్, మౌస్ అవుట్, సారీ మౌస్ ఓవర్, మౌస్ అవుట్, మౌస్ డౌన్, మౌస్ అప్ అండ్ మౌస్ మూవ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి నేను HTML ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఒక బటన్ క్రియేట్ చేస్తున్నా. బటన్ క్లిక్ మీ అని రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలంటే ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశానో నాకు ఒక ఫంక్షన్ ఒక అలర్ట్ బాక్స్ అని రావాలి. యూ క్లిక్డ్ ఏ మౌస్ అని ఒక అలర్ట్ బాక్స్ ఒకటి కావాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అలర్ట్ బాక్స్ రావాలంటే మనం ఏం చేయాలి? ఒక ఫంక్షన్‌లో ఒక అలర్ట్ బాక్స్ అనేది రాసుకోవాలి కదా! సో దానికోసం ఏం చేయాలి? రెడ్‌లో స్క్రిప్ట్, స్క్రిప్ట్‌లో ఏం చేయాలి? ఫంక్షన్ నేమ్ చెప్పండి. ఫంక్షన్ నేమ్ ఏదో ఒకటి మీ ఇష్టం. నేను క్లిక్డ్ అని ఫంక్షన్ రాస్తున్నా. సో దీంట్లో ఏం రాస్తానంటే అలర్ట్ యూ క్లిక్డ్ ది బటన్. సో ఫస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్‌పుట్ ఏమొచ్చిందో. సో అవుట్‌పుట్ ఏమొచ్చిందమ్మా? మౌస్ ఈవెన్ వచ్చి క్లిక్ అనే బటన్ వచ్చింది. సో క్లిక్ చేస్తే నా యాక్షన్ పర్ఫార్మ్ అవుతుందా? ఏం పర్ఫార్మ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఎప్పుడు వర్కౌట్ నీకు? ఫంక్షన్ ఎప్పుడు వర్కౌట్ నార్మల్‌గా? వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇక్కడ నేను కాలింగ్ ఫంక్షన్ ఇక్కడ రాసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ ఏంటి? క్లిక్డ్ అని పెట్టాను. సో మీకేమవుతుంది? స్టార్టింగ్‌లోనే మీకు వచ్చేస్తుంది. సో నాకెప్పుడు కావాలి? బటన్ క్లిక్ చేసినప్పుడే వాడాలి. అంటే ఏం వాడాలి ఇప్పుడు నేను ఈవెంటు? క్లిక్ అనే ఈవెంట్ వాడుకోవాలి కదా! బటన్ క్లిక్ చేసినప్పుడు. అంటే క్లిక్ బటన్. క్లిక్ అనే ఈవెంట్ వాడుకోవాలి. సో అదెక్కడ రాయాలంటే ఓపెన్ ట్యాగ్‌లో బటన్ అనే ఓపెన్ ట్యాగ్‌లో సో ఈవెంట్ ఏంటి? క్లిక్. ఆ క్లిక్ అనే ఈవెంట్ పర్ఫార్మ్ అవ్వాలంటే ఏముండాలి? ఆన్ క్లిక్. సో అందుకే ఆన్ క్లిక్ ఈక్వల్ టు సో ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి మీకు? క్లిక్డ్. కాలింగ్ ఫంక్షన్ బ్రాకెట్స్ ఉంటాయా? సో బ్రాకెట్స్ లేకపోతే కాలింగ్ ఫంక్షన్ అయితదా?
అవ్వదు. కాలింగ్ ఫంక్షన్ ఉండాలి ఖచ్చితంగా. కాలింగ్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి అవుట్‌పుట్. వచ్చిందా? ఎప్పుడొచ్చింది? నార్మల్‌గా వచ్చేసిందా? నేను క్లిక్ చేసినప్పుడు వచ్చిందా? క్లిక్ చేసినప్పుడు వచ్చిందా? సో, ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా అందరికి? ఓకేనా? సో, ఏం చేశాను నేను? బటన్ పెట్టాను. బటన్‌లో ఏంటి క్లిక్ చేసినప్పుడు కాబట్టి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ వాడుకున్నా. సో, క్లిక్డ్ అనే ఈవెంట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంటది ఆల్రెడీ జావా స్క్రిప్ట్‌లో స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఉంటది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. ఆన్‌లైన్ వాళ్ళకి అర్థమైందమ్మా? ఝాన్సీ, అరుణ. ఓకే. సో, ట్రై చేయండి. వచ్చిందా? అయిందా?
ఒక పారాగ్రాఫ్ పెడదాం. ఆ పారాగ్రాఫ్ పైన మనం మౌస్ అని మూవ్ అయినప్పుడు సో యూ సీ మై పారాగ్రాఫ్ కింద పెడదాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ రాద్దాం. లేదా ఒక ఇమేజ్ చేద్దాం. నేను ఇమేజ్ చేస్తున్నామా? ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు సో ఒక పర్టికులర్ ఏదో ఇమేజ్ చేద్దాం ఆన్లైన్లో. సో ఇమేజ్ అని పెట్టాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ పైన మనకి యారో మూవ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ పైన యారో అనేది వచ్చినప్పుడు ఏం రావాలంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ ఇమేజ్ అనే కదా పెడతాం. సో దానికి మౌస్ ఓవర్ అని ఏం వాడాలమ్మా? ఆన్ మౌస్ ఓవర్. సో ఇక్కడ మనం ఫంక్షన్ కాలింగ్ రాయాలి కదా. సో దానికోసం ఏం చేయాలి? ఒక ఫంక్షన్ కాల్ చేసుకుందాం. ఫంక్షన్ ఫంక్షన్ ఏమేద్దాం? ఓవర్ కీవర్డ్ అయ్యకూడదు. మరి ఇక్కడ మనం మౌస్ ఓవర్ టైం ఆగండి. మౌస్ ఓవర్ అనేది టైం ఆగండి. ఎందుకంటే మౌస్ ఓవర్ అనేది ఏంటిది? ఒక ఈవెంట్. ఈవెంట్ అంటే కీవర్డే కదా. సో కీవర్డ్ ఎప్పుడైనా మనం ఫంక్షన్ నేమ్ కింద రాసుకుంటామా? రాసుకోకూడదు. సో అందుకే దాని వెనకాల ఏదో ఈడియో మౌస్ ఓవర్ వాడడం ఏదో పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఓవర్ అని ఇచ్చాను. దీని టైం ఇస్తానంటే అలర్ట్ దిస్ ఇస్ టామ్ ఇమేజ్. సరే ఇక్కడ అయిపోయిన కోడ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? కాలింగ్ రాయాలి కదా. సో ఎప్పుడైతే ఓవర్ అయినప్పుడు ఏమవ్వాలి? ఏ అవ్వాలి? ఓవర్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో అది తీసుకొచ్చి పెట్టాలి ఓవర్ బ్రాకెట్స్ పెట్టండి మర్చిపోకండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ క్లిక్ చేద్దాం. క్లిక్ బటన్ ఓకే అయిందా? ఓకే నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నేను ఏమైనా క్లిక్ చేశానా? ఏం క్లిక్ చేయలేదు. జస్ట్ ఎవరో దాని మూవ్ చేసి వస్తుందా? సో అలా ఎన్నిసార్లు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే యాప్ పోయినప్పుడు కాలింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి అది వరకు ఉంటుంది. సో అలా మీరు దేనిమైనా పెట్టుకోవచ్చు. ఒక ఇమేజ్ కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని టేబుల్ పైన మూవ్ చేసుకున్నాం. అలా ఏదైనా ఒక యాప్ దాని మీద మూవ్ అయినప్పుడు ఆ ఎలిమెంట్ పైన. సో ఎలిమెంట్ అన్నాం కాకపోతే ఏదైనా పర్వాలేదు. ప్రోగ్రామ్